నమస్తే నేను మీ రేవంత్ చలమల. సో ఈ రోజు ఒకసారి మళ్ళీ ఈ ఇండెక్స్ ఫండ్ వర్సెస్ యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్. సో నిన్న ఒక వీడియో పెట్టాను. సో ఇమీడియట్గా ఫాలోఅప్ వీడియో ఒకటి ఖచ్చితంగా అవసరం ఉందని అనిపించింది నాకు, అందుకే వెంటనే రికార్డ్ చేసేస్తున్నాను. పెద్దగా ఎడిటింగ్ కూడా ఏమీ ఉండదు. సో బేసిక్గా దీనికి ఇప్పుడు నేను చేయాలనుకోవడానికి గల కారణం ఏంటి అని అంటే, నేను వెన్ కంపేర్ టు ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అంటే యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్ బెటర్గా ఉంటాయి అని చెప్తే, లేదు ఖచ్చితంగా ఇండెక్స్ ఫండ్సే బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ కొంతమంది సరే బ్యాక్ టెస్ట్ కూడా ఏదైనా చేసి డేటాస్ని కానీ, లేకపోతే షార్ప్ రేషియోస్ తోటి కానీ, ఆల్ఫా తోటి కానీ, బీటా తోటి కానీ కంపేర్ చేస్తే కూడా బెటర్గా ఉంటుందని అడిగారు. ఎస్, ఇప్పుడు ఇండెక్స్ కంపేర్ చేస్తే మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అనే విషయాన్ని, యాక్టివ్లీ మేనేజ్డ్ ఇండెక్స్ ఫండ్స్ కాదు, ఈటీఎఫ్స్ కాదు, యాక్టివ్లీ మేనేజ్ ఫండ్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తాయి అని నేను ఒక 3 year రోలింగ్, 5 year అండ్ 10 year, అదేవిధంగా ఇండెక్స్ ఫండ్స్ అండ్ సేమ్ కంపెనీ నుంచి యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్, వీటి కంపారిజన్స్ని ఒకసారి మీకు చూపిస్తాను, వాటి యొక్క రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది. సో ఇందులోకి వెళ్ళే ముందు ఒకసారి మ్యూచువల్ ఫండ్ హిస్టరీ గురించి కూడా మాట్లాడదాం. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గత 5 సంవత్సరాల్లో చాలా మెచ్యూర్డ్గా ఎదగడం మొదలుపెట్టింది. 10 years బ్యాక్ అసలు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో కావాల్సిన రిసోర్సెస్ కూడా లేని పరిస్థితులు. ఇప్పుడు మార్కెట్లో కావాల్సిన టెక్నాలజీ ఉంది, రీసెర్చ్ టూల్స్ ఉన్నాయి. సో ఒక ఫండ్ మేనేజర్ ఒక ఫండ్ని సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి కావాల్సిన టెక్నాలజీ మొత్తాన్ని వాడుకొని వాళ్ళు ఒక మంచి ఫండ్ని సెలెక్ట్ చేసి అవుట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో లాస్ట్ 3 and 5 yearsలో అందుకే ఒక మేజర్ డీవియేషన్ మనకి మ్యూచువల్ ఫండ్స్లో బెటర్ రిటర్న్స్ కనపడుతున్నాయి. సో ఇంతకుముందు మీకు మ్యూచువల్లో చెప్పిన వాళ్ళు ఏం చెప్పారు? దేర్ ఆర్ ఫ్యూ ఫండ్స్ విచ్ హ్యావ్ అండర్ పర్ఫార్మ్ అని చెప్పారు. ఎస్, దేర్ ఆర్ ఫ్యూ ఫండ్స్ విచ్ హ్యావ్ అండర్ పర్ఫార్మ్ అండ్ స్టిల్ దేర్ ఆర్ ఫ్యూ ఫండ్స్ విచ్ హ్యావ్ అండర్ పర్ఫార్మ్ ద బెంచ్ మార్క్ ఆల్సో. బట్ అదే ఇండెక్స్ ఫండ్ విషయంలోకి వస్తే బెంచ్ మార్క్ని 100% అది అండర్ పర్ఫార్మ్ చేయాల్సిందే. అది నేచర్ లా. ఎందుకు? ఇండెక్స్ ఫండ్ ఇండెక్స్ని బీట్ చేసి పర్ఫార్మ్ చేయడం స్కోప్ లేదు. ఎందుకు? అదంతా వస్తే ఇక్కడ అంతే రావాలి. దాంట్లో నుంచి ఎక్స్పెన్స్ రేషియో మళ్ళీ మైనస్ అవ్వాలి. అప్పుడు ఏం జరుగుద్ది? బెంచ్ మార్క్ని అండర్ పర్ఫార్మ్ చేస్తుంది. సో ఇది స్టాండర్డ్ థియరీ, అది అవుట్ పర్ఫార్మ్ చేయడానికి స్కోపే లేదు. సో అదైతే స్టేబుల్గా ఉంటుంది. ఇవైతే మనకి యాక్టివ్గా ఉండే మ్యూచువల్ ఫండ్స్ అయితే వాలటైల్. ఎస్, దేర్ ఈస్ వాలటాలిటీ. వెన్ యూ టేక్ ద స్పూన్ ఆఫ్ రిస్క్ యూ విల్ గెట్ ద గుడ్ రిటర్న్స్. ఇక్కడ మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సారీ, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది, there is one line here, there is one line here, అండ్ మధ్యలో ఒక స్క్వేర్ బాక్సెస్ కనిపిస్తుంది. సో ఈ బాక్సెస్ మీకు కనిపించేది అంతా కూడా, ఇక్కడ కనిపించేటువంటి బాక్సెస్, సారీ ఇక్కడ కనిపించేటువంటి బాక్సెస్ అంతా కూడా మీకు దిస్ బెంచ్ మార్క్. ఓకే, ఇక్కడ ప్రెసెంట్ మనం చూస్తుంది నిఫ్టీ 100 TR. ఓకే, టోటల్ రిటర్న్ ఇండెక్స్. టోటల్ రిటర్న్ ఇండెక్స్ అంటే డివిడెండ్స్ అన్ని ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి అన్నమాట. సో ఇది ఆ బెంచ్ మార్క్. ఇక్కడ నెంబర్స్ కనిపిస్తున్నాయి అన్ని కూడా యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లార్జ్ క్యాప్ ఫండ్స్, అండ్ దాంతోపాటుగా ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఈ నెంబర్స్, ఇవన్నీ కూడా 6, 4, ఈ నెంబర్స్ అన్ని కూడా ఇండెక్స్ ఫండ్స్. సో అవి బెంచ్ మార్క్ కంటే బిలోగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి 3 year రోలింగ్, రిస్క్ రివార్డ్ ప్రకారం. అండ్ దేర్ ఆర్ ఫ్యూ ఫండ్స్ విచ్ ఆర్ ఫార్ అవే పర్ఫార్మింగ్ బెటర్ దాన్ ద బెంచ్ మార్క్, అండ్ దేర్ ఆర్ few funds which are also performing far better than the benchmark with low volatility and high reward. So basically it is all about how you are selecting your fund. మీరు మీ ఫండ్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి మీకు ఇక్కడ బెటర్గా రిటర్న్ ఎంత బెటర్ అంటే హ్యూజ్ డిఫరెన్స్. ఇది ఎక్కడో 16 బిలో ఉంటే ఇవి ఎక్కడో 19 దగ్గర ఉన్నాయి. అండ్ వాలటాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా మీకు తక్కువ వాలటాలిటీ హై రిటర్న్ ఇచ్చే ఉన్నాయి. అండ్ దెర్ ఈస్ వన్ ఫండ్ విచ్ ఇస్ అండర్ పర్ఫార్మింగ్. అండ్ ఎస్, నేను చెప్పే పాయింట్ అదే. ఇక్కడ కొన్ని అండర్ పర్ఫార్మ్ చేసే కూడా ఉన్నాయి, నేను అస్సలు లేవు అని చెప్పేసి కొట్టేయట్లేదు. దేర్ ఆర్ ఫ్యూ ఫండ్స్ విచ్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్ ఆర్ ఆల్సో వన్ అని ఇక్కడ రాస్తుంది. ఆ ఫండ్స్ పేరు నేను చూపించకూడదు, దయచేసి ఏమనుకోకండి. ఫండ్ పేరు చూపించడం సెబీ ప్రకారం నేరం. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు షో యూ. సో దాంతో పాటుగా మీరు కావాలంటే మీరు రకరకాలుగా ట్రై చేసి చూడండి. మల్టిపుల్ టైమ్ ఫ్రేమ్స్లో ఎస్ఐపిస్ని యాక్టివేట్స్ అట్లా ట్రై చేసి చూడండి. సేమ్ కంపెనీకి సంబంధించిన నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లార్జ్ క్యాప్ ఫండ్స్, దీంతో చేసినటువంటి ఒక క్లీన్ ఎక్స్పెరిమెంట్ ఇది. అండ్ ఇప్పుడు మీకు 3 years చూపించాను, ఇప్పుడు 3 yearతో పాటుగా మీకు 5 year కూడా చూపిస్తాను. అండ్ యా వీ హ్యావ్ 5 year, యా 5 year కూడా ఇక్కడ ఉంది. సో ఈవెన్ ఇన్ 5 year ఆల్సో 5 year యావరేజ్లో చూసినా కానీ మనకి రిస్క్ రివార్డ్ ఎలా ఉంది అని మీరు గమనిస్తే, అండ్ ఎస్ ఆ సేమ్ ఆ వన్ ఫండ్ ఇందాక కనిపించిన ఫస్ట్ ఫండ్ ఇంకా అండర్ పర్ఫార్మర్గానే ఉంది. And the other funds are outperforming the benchmark, and where the index funds are underperforming the benchmark.
సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ నల్లటిది, అది వచ్చేసరి బెంచ్ మార్క్. దాని బిలోలోనే ఆల్మోస్ట్ మిగతా ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి. ఒక్క ఫండ్ మాత్రం బాగా అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, అది యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండే. మిగతా ఫండ్స్ మాత్రం బాగా అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. నేను జస్ట్ ఒక 3 ఎగ్జాంపుల్స్ గా తీసుకొని 3 ఇండెక్స్ 3 యాక్టివ్లీ మేనేజ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే సేమ్ కంపెనీకి సంబంధించి కంపేర్ చేస్తున్నాం. సో దేర్ ఈస్ హై ప్రాబబిలిటీ, ఇఫ్ యూ కెన్ సెలెక్ట్ బెటర్ దర్ ఇస్ హై ప్రాబబిలిటీ యూ కెన్ విన్ అబౌవ్ ద బెంచ్ మార్క్. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ ఒకటి ఉంది కదా, నేను ఒకటే తీసుకుంటే ఏంటంటే దట్ ఈస్ వేర్ యూ నీడ్ యువర్ నాలెడ్జ్. అక్కడ మీ ఇంటెలిజెన్స్ని వాడాలి. ఈ ఒకటి కాదు, మీ పైన ఉండే విధంగా మీ ఇంటెలిజెన్స్ కొద్దిగా వాడుకోవాలి. ఇక్కడ మాత్రం మిగతా ఏం ఫండ్స్ తీసుకున్న బెంచ్ మార్క్ అండ్ అండర్ పర్ఫార్మ్ చేయట్లేదు, చేస్తున్నాయి కదా. అండ్ దెర్ ఆర్ గుడ్ ఫండ్స్ విచ్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ ఆల్సో. ఇది 5 ఇయర్ డేటా. ఇన్ఫాక్ట్ ఆ 5 ఇయర్ డేటాలో అసలు చాలా ఇండెక్స్ ఫండ్సే లేవు. ఇండెక్స్ ఫండ్స్ లాంగ్ టర్మ్ లో అవుట్ పర్ఫార్మ్ చేస్తాయని అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఫస్ట్ ఇండెక్స్ ఫండ్స్ అవుట్ పర్ఫార్మ్ చేస్తాయి అని చెప్పడానికి అసలు డేటానే క్లియర్గా లేదు. కొన్ని ఫండ్స్ ఈ మధ్య వచ్చినాయి, లాస్ట్ 5 years లో ఎవాల్వ్ అయింది ఇండెక్స్ ఫండ్స్ అంతా కూడా. అసలు 10 year బ్యాక్ మ్యూచువల్ ఫండ్ ఉంది కానీ 10 year బ్యాక్ అసలు మనకి నిఫ్టీ 100కి సంబంధించి ఇండెక్స్ ఫండ్సే లేవు. అండ్ యూ సీ ఆల్ ద 3 funds ఆర్ అబోవ్. ఈ 1 fund చాలా మంది అంటారు కదా లాంగ్ టర్మ్ లో ఇండెక్స్ ఫండ్ కంటే కూడా యాక్టివ్లీ మేనేజ్ ఫండ్ అండర్ పర్ఫార్మ్ చేస్తుంది అని. ఇందాక 3 year 5 year యావరేజ్ అండర్ పర్ఫార్మ్ చేసింది, బట్ 10 year యావరేజ్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఏది ఇండెక్స్ అవుట్ పర్ఫార్మ్ చేసింది. ఇండెక్స్ ఫండ్స్ అసలు లేవు 10 years బ్యాక్ చరిత్రలో వెతికితే. అంటే ఆ పర్టికులర్ నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్ నాకు దొరకలేదు. మరి ఏమైనా ఉంటే నేను మిస్ అయ్యాను నాకు తెలియదు, బట్ నేను వెతికితే మాత్రం దొరకలేదు. అదే కంపెనీకి సంబంధించిన లార్జ్ క్యాప్ ఫండ్స్ మాత్రం అవుట్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో దట్ ఈస్ ద పాయింట్. జస్ట్ సింపుల్గా అట్లా వదిలేయటం కాదు. అండ్ ఎస్ మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్తో కూడా చూపిస్తాను. ఐ వాంట్ టు షో యూ ఆల్ ద ప్రాక్టికల్ థింగ్స్. సో జస్ట్ ఏదో ఎవరో చెప్పారు అన్న పాయింట్లో కాకుండా మీకు ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే సరైన సెలెక్షన్ చేసుకుంటారనేదే మాత్రమే నా తాపత్రయం. కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఒకసారి షార్ప్ రేషియోస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఆల్ఫా బీటాస్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి. యాక్చువల్గా మనకు సంథింగ్ అంటారు రిస్క్లోకి వెళ్ళి చెక్ చేస్తున్నాము. సో షార్ప్ రేషియోస్ కానీ బీటాస్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి కూడా చెక్ చేయండి. ఇవన్నీ కూడా ఇప్పుడు ఫస్ట్ ఓపెన్ చేసింది ఇండెక్స్ రిలేటెడ్, ఇండెక్స్ ఫండ్స్ కి సంబంధించినటువంటి టెక్నికల్ డేటా. దీంతోటే కదా రిటర్న్స్ కానీ ఏమైనా కంపేర్ చేసేది. సో ఇప్పుడు ఇందులో అన్నీ ఉన్నాయి. 150 అంటే మిడ్ క్యాప్ 150, 250 స్మాల్ క్యాప్ అన్నీ ఉన్నాయి. సో ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ నిఫ్టీ 500 మల్టీ క్యాప్ అనుకోండి, టోటల్ ఇండెక్స్ అన్ని కలిపి. షార్ప్ రేషియో ఎంత, హైయెస్ట్ 1.10. అసలు షార్ప్ రేషియో అంటే ఏంటి? షార్ప్ రేషియో అంటే రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంత ఎక్కువ నెంబర్ ఉంటే 1 కంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత బెటర్ రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ ఇస్తుంది అని చెప్తుంది. సో ఇండెక్స్ ఫండ్స్ లో హైయెస్ట్ 1.10 ఉంది. ఓకే, అండ్ కమింగ్ టు దిస్ ఆల్ఫా ఇస్ వెరీ బ్యాడ్. ఇండెక్స్ ఫండ్స్ లో ఆల్ఫా డెఫినెట్ గా బ్యాడ్ గానే ఉంటుంది, బ్యాడ్ గానే ఉండాలి. ఎందుకు బెంచ్ మార్క్ బీట్ చేయలేదు కాబట్టి. సో డెఫినెట్ గా ఆల్ఫా డెఫినెట్ గా బ్యాడ్ గానే ఉంటుంది. అండ్ ఎస్ బీటా పాయింట్ ఆఫ్ వ్యూ దానికి ఆనుకొని అక్కడక్కడ 1 ± గా తిరుగుతూ ఉంటుంది. మనకి బీటా అంటే ఏంటి, 1 కంటే బిలో ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. కానీ ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అన్ని దానికి ఆనుకొని తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీకు మ్యూచువల్ ఫండ్స్ ఆఫ్ ఎ మల్టీ క్యాప్ సెక్టర్. మల్టీ క్యాప్ అంటే ఏంటి, అందులో నిఫ్టీ 500 సంబంధించి అన్నీ ఉంటాయి. అంటే ఇండెక్స్ అదే కదా, 100, 150, మళ్ళీ 50, నెక్స్ట్ 50 అన్ని కలిపి ఉంటాయి కదా. అన్నింటిని కలుపుకొని మల్టీ క్యాప్ కింద కొట్టేస్తాం. మల్టీ క్యాప్ అంటే ఏమొస్తాయి, నిఫ్టీ 500 సంబంధించి అన్నీ వస్తాయి కదా. సో మల్టీ క్యాప్ కేటగిరీకి సంబంధించి చూస్తున్నాం. విల్ గో టు రిస్క్ అనాలిసిస్ లోకి వెళ్ళి 3 year షార్ప్ రేషియో సేమ్ 3 year షార్ప్ రేషియోలోకి వెళ్ళి చూడండి. 1.35, 1.3, 1.23, 1.22, 1.20. There are so many funds which are doing far better than your index funds. And coming to this alpha, you can't even imagine the alpha. అక్కడ కనీసం అన్ని మైనస్లో ఉంటాయి. ఎందుకు, అది ఇండెక్స్ బీట్ చేయదు కదా, ఆబ్వియస్గా మైనస్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్ పెట్టుకొని ఇంకా there are so many funds which are doing far better than index. There are so many funds. There are only few funds which are, yes, there are funds ఉండట్లేదు అనట్లేదు, there are funds which are underperforming, but there are so many other funds which are outperforming. That is the point here. So బేసిక్గా మీకు మినిమం ఇక్కడ 50% విన్నింగ్ ఛాన్స్ ఉంది. అక్కడ 100% అండర్ పర్ఫార్మెన్స్కే ఛాన్స్ ఉంది. 50% అన్న అంటే మీరు రెండిట్లో ఒకటి గెలిచే అవకాశం ఉంది. అక్కడ మీరు 10 ముట్టుకున్న 10 అండర్ పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ యూ ఆల్సో కమ్ అండ్ చెక్ ద బీటా. ఒకసారి బీటా కూడా చూడండి. ఇందాక బీటాకి సంబంధించి కూడా చూసారు కదా, ఇప్పుడు బీటాకి సంబంధించి ఎన్ని బెటర్గా ఉన్నాయి ఇండెక్స్ కంపేర్ చేసి చూడండి. దేర్ ఆర్ సో మెనీ ఫండ్స్ విచ్ ఆర్ డూయింగ్ బెటర్ దాన్ ఇండెక్స్. అంటే ఏంటి, దాని మీనింగ్ ఏంటి, బీటా బెటర్ దాన్ ఇండెక్స్ జరుగుతుంది అంటే వాట్ డస్ దట్ మీన్? సో బేసిక్గా దే ఆర్ డూయింగ్ అంటే వాలటాలిటీ తక్కువగా ఉందని మీనింగ్. దట్ ఈస్ ద పాయింట్. సో వాలటాలిటీ ఈజ్ లెస్. సో బేసిక్గా ఇదే నేను చెప్పేది, రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్ మనం ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడానికి మనకు ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో all we have to do is do some basic research.
అట్లీస్ట్ మీకు 40% విన్నింగ్ రేషియో అనేది మ్యూచువల్ ఫండ్ దొరుకుతుంది. వేరే ఇండెక్స్ ఫండ్ there is no winning ratio. Yes, there are underperforming funds also, but there are more performing funds. అక్కడ కేవలం ఒకటి చూస్తున్నారు. సో ఇప్పటి వరకు మీకు చెప్పిన వాళ్ళందరూ ఇండెక్స్ ఫండ్స్ బెటర్, లో ఎక్స్పెన్స్ రేషియో ఇంతవరకే చెప్తున్నారు. అండ్ దెర్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పారు, కానీ హూ సెడ్ దెర్ ఆర్ సో మెనీ మ్యూచువల్ ఫండ్స్ విచ్ ఆర్ అవుట్ పర్ఫార్మింగ్ అని. ఇక్కడ మీకు ఎంతో ఎక్స్పెరిమెంట్ చేసి, నేను ఎంతో రీసెర్చ్ డేటాను వర్క్ చేసి మీ ముందు ప్రజెంట్ చేశాను. సో దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ నేను ఇండెక్స్ ఫండ్ తప్పని చెప్పట్లేదు. ప్రతి దానికి పర్పస్ ఉంటుంది. నాకు చెప్పేవాళ్ళు లేరు, నాకు గైడెన్స్ లేదు, నాకు ఎట్లా తెలియదు, ఏమి తెలియదు అంటే ఇండెక్స్కి వెళ్ళండి, తప్పు లేదు. బట్ వెన్ యూ కెన్ డూ సమ్ రీసెర్చ్, pick a nice mutual fund which will outperform the benchmark and index funds. Thank you very much.